కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు. మానవ మాత్రం మనమెంతండి? భగవంతుడికే తప్పలేదు. కర్మ అంటే విడిచిపెట్టదు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భీష్ముడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అంపశయ్యం మీద పడుకొని ఉంటాడు. ఆ బాణాలు అతని శరీరాన్ని అంతా గుచ్చుకుంటాయి. అటు కదలలేక ఇటు కదలలేక చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి, నేను ఏం పాపం చేశానని ఇలా బాణాల మీద ఇలా పడుకోవలసి వచ్చింది అని అనుకుంటాడు. టైంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు తీసుకొని వస్తాడు. ఆ కృష్ణుడు చెప్తూ శ్రీకృష్ణ చెప్పు, నేను ఏం పాపం చేశానని నాకు ఇలా ఇటువంటి శిక్ష పడింది అంటే, భీష్మ నువ్వు నువ్వు చాలా జన్మలు ఎత్తావు, పితామహుడివి చాలా జన్మలు ఎత్తావు. నువ్వు ఒక్క జన్మలో ఒక రాజకుమారుడివి. ఒక పాము వెళ్ళిపోతుంటే దాన్ని తీసి బాణంతో ముళ్ళ పొదల మీదకి విసిరేశావు. ఆ ముళ్ళ పొదల్లో పడిపోయి దాని ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుపోయి కదలలేక మెదలలేక చాలా బాధపడిపోయింది. దాని యొక్క బాధ ఈనాడు నీకు ఇలాగా సంభవించింది అనంటే, ఇప్పటిదాకా ఎందుకు రాలేదు, ఎన్ని జన్మలు ఎత్తాను అని అంటున్నావు కదా, మరి ఏ జన్మలో రాకుండా ఇప్పుడే ఎందుకు వచ్చింది నాకు అంటే, ఇన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యం నిన్ను కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ జన్మలో ద్రౌపదీదేవికి నిండు సభలో జరిగిన అన్యాయం చూస్తూ కూడా నువ్వు ఊరుకున్నావు. ఆమె ఎంత బాధపడిందో, ఆ బాధ నిన్ను అప్పటిదాకా కాపాడుకున్న పుణ్యమే అంతా పోయింది. ఆమె యొక్క కర్మ ఫలం ఈ జన్మలో నిన్ను ఈ జన్మలో ఈ విధంగా చేసిన కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు. శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముడికి చెప్పాడు ఈ విధంగా.